ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఎన్నిక వాయిదా వేయాలని ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి భార్య విజ్ఞప్తి చేశారు. తన భర్త గెలిచినప్పటి నుంచి కనిపించడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. హైడ్రామా అనంతరం చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకుని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వెళ్లిపోగా బీఆర్ఎస్ కౌన్సిలర్లను తీసుకుని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవి ఇవ్వాల్సి వస్తుందనే తన తండ్రిని కిడ్నాప్ చేశారంటున్నారు యాదగిరి కుమారుడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి చైర్మన్ పదవి ఇస్తామని పోటీ చేయించారని, ఫలితాలు వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదన్నారు. సొంత పార్టీ నేతలే కిడ్నాప్ చేశారంటున్న యాదగిరి కుమారుడితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తీవ్ర వివాదంగా మారింది. ఇప్పటికే ఆందోళన నేపథ్యంలో రేపటికైతే వాయిదా వేయడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం కౌన్సిలర్ గా 19వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిచిన ఆకుల యాదగిరి కనిపించకుండా పోవడం. దాదాపు 3 రోజులు గడుస్తుంది, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ 2 పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు అనుచరుల గొడవతోటి రేపటికైతే వాయిదా వేశారు. ఆకుల యాదగిరి కొడుకు ప్రస్తుతం మనతో పడుతున్నారు. ఏంటంటే అసలు మీ ఫాదర్ కనిపించకుండా పోవడానికి కారణాలు ఏంటి, ఏమైనా తెలిసిందా ఇప్పటి వరకు? మా ఫాదర్ ని ఎలక్షన్ కౌంటింగ్ నుంచి తీసుకొని వెళ్ళారు. ఇప్పటిదాకా ఎక్కడ చెప్తలేరు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఇప్పటికే కౌన్సిలింగ్ కూడా తీసుకురాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఒక వ్యక్తికి అమ్ముడు పోయి 10 కోట్లకు అమ్ముడు పోయి మా డాడీని రాకుండా చేస్తారు. మా డాడీ వచ్చిన దాకా ఎలక్షన్ కావద్దని కోరుకుంటున్నాను. ఎందుకండి మీ ఫాదర్ ఎందుకు తీసుకొని వెళ్ళారనుకుంటున్నారు? కిడ్నాప్ ఎందుకు చేశారు? మా డాడీ వస్తే కౌన్సిలర్స్ అందరూ మా డాడీ సపోర్ట్ ఇస్తారని చెప్పి భయపడి మా డాడీని రాని కూడా చేశారు. అంటే ఇప్పుడు మీ ఫాదర్ బీఆర్ఎస్ నుండి గెలిచారు అంటే మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు కారణం ఏంటి? మా డాడీ కాంగ్రెస్ కి ఏమి వెళ్తలేడు, బీఆర్ఎస్ లో ఉందాం అనుకోండు. కానీ బీఆర్ఎస్ లో అన్యాయంగా మా డాడీని మోసం చేసిరు. అందుకని మేము మా డాడీ కావాలని కోరుకుంటాం. ఎందుకు మీ ఫాదర్ ఒక్కరిని చేయాల్సి వచ్చింది ఈ విధంగా? మా ఒకరు అంటే మా డాడీ 40 years నుంచి రాజకీయాలు ఉండు. మా డాడీ ప్రజా అభిమానం చాలా ఉంది. కౌన్సిలర్ అందరూ కలిసి మా డాడీ అనుకుంటారు భయంతో. మంచిరెడ్డి కిషన్ రెడ్డి బంటి మా డాడీ రాకుండా ఒక రెడ్డి వ్యక్తికి 10 కోట్లు అమ్ముడు పోయి వచ్చిన 5 సంవత్సరాలకే రెండు చైర్మన్ ఇస్తారు. ఇప్పుడు ఒక చైర్మన్ ఇస్తారు. మా డాడీ అందుకే రాని కూడా వేసారు. ఏదో మద్దతు ఇస్తారు, మా డాడీ ఏదో చైర్మన్ అవుతారు అని చెప్పి మా డాడీ రాకపోతే కౌన్సిల్ వ్యక్తిని చేయొచ్చు అని చెప్పి చేసిరు. ఎక్కడ చైర్మన్ అవుతారో అని మీ నాన్నని సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు కిడ్నాప్ చేశారు. సొంత పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారు. నేను క్యాంప్ కార్డు పోతే నాకు కొట్టి ఎలగొట్టిరు. ఆడికెళ్ళి మీ జనరల్ మీ బీసీలు అయితే అర్రా మీరు అని చెప్పి తిట్టి ఎలగొట్టిన్నాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? మరి మీ ఫాదర్ కనిపించట్లేదని పోలీసులు ఫిర్యాదు చేసి ఉండరు అయితే సార్ ఇప్పుడు రెస్పాన్స్ ఏం లేదు. కేసు నమోదైంది. ఇప్పుడు చెప్పమంటే చెప్తారు, గంట అని చెప్తారు. ఇక్కడ ఉండదు తెలియదు ఇప్పటిదాకా మాకు. మీరు ఎప్పుడు మాట్లాడండి యాదగిరి తోటి, మీ హస్బెండ్ తోటి? ఏంటి సార్ కౌంటింగ్ రోజు కౌంటింగ్ చేస్తున్నా పోయేసి వస్తాను పోయిండు. అక్కడి నుంచి అక్కడనే తీసుకుని వెళ్ళి బస్సులో పోయిండు. మరి నాకు మళ్ళీ మాట్లాడలేదు, నా దగ్గర ఫోన్ లేదు. అప్పటి నుంచి మాట్లాడలేదు, ఏం లేదు. ఇప్పటి వరకు కూడా మీరు ఆయనతో మాట్లాడే అవకాశం కూడా వాళ్ళు కల్పించారు. సరే మా కొడుకుతో నేను మెడిసిన్ పంపించిన, ఆయన మెడిసిన్ మర్చిపోయింది ఇంట్లో. పంపిస్తే మా కొడుకుని కొట్టేలా కొట్టారు. నేను చూసుకుంటానంట బంటి. అసలు మా సార్ నిలబడి అన్నాడు. సార్ ఆ బంటే నిలబెట్టిండు. మా కొడుకు నిలబెడతా అన్నాడు. లేదు నువ్వు ఈసారి అయితే అయిపోతుంది, నువ్వు చైర్మన్ ఏజ్ అయిపోతుంది, 70 ఏళ్ళు సార్ మా సారు వద్దు అని ఆయననే నిలబెట్టి మస్తు కష్టపడి మేము గెలిచిన సార్. ₹1 కోటి పెట్టి గెలిచిన. ఒకనాడని ఆయన బండి రాలే, ఆయన రాలే. మాకు సేవ చేస్తాను, మేము సేవ చేసి గెలుచుకున్నాం. గెలిచినాక మమ్మల్ని తీసుకొని పోయి కిడ్నాప్ చేసేసిండు. మాకేం చెప్తారు సార్, వస్తాడు అంటున్నాను. మా సార్ రాలేదని నేను ఏడ్చిన. తీసుకొస్తాం అంటున్నాను. ఇంకా తీసుకురా, కనీసం ఫోన్ అన్నా మాట్లాడిపోయండి నాతో అంటే కూడా నాతో ఫోన్ మాట్లాడిస్తాను. ఏం లేదు.